ప్రభావ ఇంకోటి కాన్షియస్ ఫుడ్ మీద మీరు ఎక్కువ వర్క్ చేస్తుంటారు. ఆ కాన్షియస్ ఫుడ్ మీద అది అసలు మీరు ఆ ఫుడ్ ప్రిపరేషన్ దాని మీద మీరు చాలా వర్క్ చేశారు. చాలా మోడర్న్ ఫుడ్స్ కూడా ట్రెడిషనల్ మెథడ్లో ఉన్న ధాన్యాల నుంచి చేసినారు. అది ఫుడ్ తయారు చేయడం వంట పాత్రల ప్రాముఖ్యత ఎంత ఉంది? ముఖ్యంగా అండి మనకి అది కాన్షియస్ అనేది అదే వర్డ్ అనమాట. అంటే ఏ విధంగా పండిస్తున్నామనే దాంతోపాటు ఏ విధంగా వాటిని వడ్డిస్తున్నాము, ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నాము, ఏ విధంగా వండిస్తున్నాము, వంట వండుతున్నాము, ఏ విధంగా దాన్ని స్వీకరిస్తున్నాము, ఇదంతా ఇంటర్లింక్. ఇప్పుడు మీరు ఒక అల్యూమినియం పాత్ర కానీ లేకపోతే ఇంకేదైనా టెఫ్లాన్ ఇవన్నీ ఉన్న వాటి పాత్రలో మీరు వండారనుకోండి, ఒక దాంట్లో ఈ వంటలో ఉన్నటువంటి డిఫరెంట్ పులుపు కానీ కారాలు కానీ కొన్ని మసాలాలు కానీ ఆ మెటీరియల్తో రియాక్ట్ అవుతాయి. అంటే ఆ ఒక ధాతువు దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది వంట వండేటప్పుడు. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత వంట అయిపోయి కింద పెట్టిన తర్వాత చల్లారిన తర్వాత అది మళ్ళీ వెనక్కి ఆహారంలో విడుదల చేస్తుంది. అది మళ్ళీ అది విడుదల చేస్తుంది. ఇప్పుడు అల్యూమినియంలో వండే అనుకోండి, అది రియాక్ట్ అయ్యి అల్యూమినియం పాత్రలో ఉన్నటువంటి ఆ ధాతువు కూడా రియాక్ట్ అయ్యి అది మళ్ళీ ఆక్సైడ్ అవుతుంది. తర్వాత దాన్ని మళ్ళీ ఆహారంలోకి వదిలిస్తుంది అన్నమాట. దీనివల్ల మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ రావటము, డైజెస్టివ్ ఇష్యూస్ రావటము, అల్యూమినియం పాత్ర వల్ల చాలా మందికి మూత్రపిండాల ఇష్యూస్ రావటము, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. చాలా మందికి స్కిన్ మీదంతా కూడా ఉంటుంది, ఎందుకంటే అల్యూమినియం పాత్రలు వాడినందువల్ల అనమాట. మెటల్ ట్యాన్ అవుతాం. అన్నిటికైనా ఉత్తమమైనది మట్టి పాత్రలు. చాలా మట్టి పాత్రలు మన లైఫ్లోకి వస్తే మన క్రమశిక్షణ పెరుగుతుంది. ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడికి ఒక మట్టి గ్లాస్ పుట్టిన దగ్గర నుంచి వాడికి అలవాటు చేస్తే వాడు మెల్లగా దాన్ని కింద పెడతాడు, పగిలిపోద్దని వాడికి తెలియకుండా కాన్షియస్గా వాడు దాన్ని డీల్ చేస్తాడు. అది తిన్న తర్వాత తాగిన తర్వాత కడగటం కూడా చాలా నిదానంగా. అంటే వాడి బాడీ లాంగ్వేజ్లోను వాడు ఉపయోగించే తీరు, వాడి జీవన శైలి అన్నీ కూడా ఆ మట్టి పాత్ర వాడిని చాలా బ్యూటిఫుల్గా మౌల్డ్ చేస్తుంది. అదే వాడికి పుట్టిన దగ్గర నుంచి ప్లాస్టిక్ ఇచ్చామనుకోండి, అది కింద పడేస్తే అంటే వాడి బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది అసలు టోటల్గా. వాడేదాన్ని అంటే అది డిసిప్లైన్ నేర్పించదు, ఒక నెగ్లిజెన్స్ని నేర్పిస్తుంది. అంటే ఒక చిన్న మెటీరియల్ మారిస్తేనే మన జీవితంలో ఒక మనల్ని ఎలా మోల్డ్ చేస్తుంది. అర్థమైంది కదా? అంటే ఇప్పుడు మనం ఏమైపోయిందంటే టైం లేదు, మాకు అంత టైం స్పెండ్ చేసి కడగలేము, ఇవి అవి అని చాలా రకాలుగా మాట్లాడతాం అనమాట. ఒకసారి జబ్బు వచ్చిన తర్వాత ఐసీలో చాలా టైం దొరుకుతుంది మనకి. పూర్తి టైం ఉంటుంది, మనం వద్దనుకున్న టైం ఉంటుంది మనకి ఎంత పని. కాబట్టి ఆ టైం తీసుకోకుండా ఇక్కడి నుంచే కొంచెం టైం తీసుకుంటే, ఎక్కువ టైం ఏం కాదు, మనం చూసే టీవీలు మనం చూసే చాలా వరకు టైంని ఎట్లా స్పెండ్ చేస్తాం మనకు తెలుసు, మన మనస్సాక్షికి తెలుసు. కాబట్టి దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అనేది మన చాయిస్, ప్యూర్లీ నా చాయిస్. నేను ఎలా ఉండాలనేది నా చాయిస్ కదా. కాబట్టి వాటికి మనం పెట్టుకోవాలి. అంటే మట్టి పాత్రలో మనం ఎప్పుడైతే వండామో ఖచ్చితంగా ఆ మట్టి పాత్ర అది రియాక్ట్ అయ్యి కొన్ని మినరల్స్, మెగ్నీషియం లాంటివి, అలాంటి మినరల్స్ ఆ మట్టిలో ఉన్న ఖనిజాలన్నీ మళ్ళీ ఆహారంలోకి వదులుతుంది చల్లారిన తర్వాత. కాబట్టి అది ఇంకా దానికి యాడెడ్ వాల్యూ అవుతుంది. అది ఎయిర్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరిగి అది ఎప్పుడు ప్రాణశక్తి ఉండేటట్టు కాపాడుతుంది. ప్రాణశక్తి ఉంటుంది మెయిన్గా. ఫ్రెష్నెస్ని మెయింటైన్ చేస్తుంది మట్టి పాత్ర. దాన్ని వండిన తర్వాత ఎంతసేపునే దాంట్లో ఉండేయచ్చు, దాన్ని ఇంకో దాంట్లో మార్చక్కర్లా, అదేమీ రియాక్ట్ అవ్వదు అనమాట. కడిగేటప్పుడే మనం ఈ సబ్బులు అన్నీ వేయకుండా వేస్తే అది మళ్ళీ పీల్చుకొని అది ఫుడ్లోకి వెళ్తుంది. కాబట్టి సబ్బులు కెమికల్స్ లేకుండా ఒక జస్ట్ బూడిదతో కానీ, ఏం బూడిద కూడా లేకపోతే కొబ్బరి పీస్తో కానీ, లేకపోతే నిమ్మకాయని తీసుకొని నిమ్మకాయ తట రుద్దేసేసేసి, కుంకుడుకాయ రసం, నిమ్మకాయ బెస్ట్ మనకి. నిమ్మకాయ చాలా ఈజీగా దొరుకుతుంది. నిమ్మకాయని కట్ చేసి తాగి ఆ తొక్కతో ఇట్టంటే అయిపోతుంది అనమాట. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్. అవసరం లేదు. అంటే నిమ్మకాయ అనేది మనకి రోజు రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి కట్ చేసి జ్యూస్ తాగి ఆ తొక్కతోటే మనం ఇట్ట అనేసి ఒకసారి మనం కొబ్బరి పీస్తూ ఇలా అనేసి నీళ్ళతో కడిగేస్తే అయిపోతుంది. చాలా ఎన్నాళ్ళు వాడొచ్చండి ఆ మట్టి పాత్ర? ఒక్కసారి మనం స్టార్ట్ చేస్తే మినిమం 1 year, మ్యాక్సిమం 2-3 years. దాని వాల్యూస్ అలాగే ఉంటాయి. ఏం కాదు మట్టి పాత్ర. ఇప్పుడు ఇత్తడి ఉందనుకోండి, ఇత్తడికి కడాయి ఖచ్చితంగా వేయాలి. కడాయి అంటే టిన్ కోటింగ్. ఇత్తడిలో వండుకున్నాం అనుకోండి, దీంట్లో 99% మనకి రీటైన్ అయితే, ఇత్తడిలో ఆల్మోస్ట్ 80 to 85% న్యూట్రిషియస్ వాల్యూ రీటైన్ అవుద్ది కడాయి వేసి వండుకోవాలి. కానీ ఇత్తడిలో వండుకున్న తర్వాత వెంటనే ఇంకో పాత్రలకు మార్చుకోవాలి, రియాక్ట్ అవ్వని పాత్రలో కంచుకోవాలి అనమాట. అలాగే కంచులో వండే అనుకోండి, కంచు చాలా శ్రేష్టమైనది. కంచులో వస్తే మన మేధస్సు, కంచు
పాత్రలో మనం తిన్నా కూడా అందుకని కంచం అంటాం. కంచం అంటే కంచుతో చేసినటువంటి పాత్రని కంచం అంటాం. కంచుతో చేసిన పాత్రని కంచం. అంతే, అన్ని కంచాలు కాదు. స్టీల్ కంచం అన్నాం, స్టీల్ని పళ్ళెం అంటాం. మనకి ఏంటంటే అంటే కంచుతో చేసిన దాన్ని కంచం అంటాం అనమాట, మనం తినేటువంటి పాత్ర. ఆ కంచు పళ్ళెం కూడా మనకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. శ్రీకాకుళం సైడ్ వెళ్తే ఇలా ఉంటుంది, తెలంగాణ సైడ్ వెళ్తే ఇలా ఉంటుంది. ఓకే, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క డిజైన్, వాళ్ళకి అనుగుణంగా ఆ రోజుల్లో ఆ డిజైన్ ఎవాల్వ్ అయింది. ఆ కంచె తయారు చేసిన డిజైన్ వాళ్ళకి ప్రాంతీయంగా వాళ్ళకి సౌకర్యంగా వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు తినే పద్ధతిని బట్టి ఆ డిజైన్ అనేది ఖాయం చేసుకున్నారు. కాబట్టి ఈ పాత్రలన్నీ కూడా అన్నిటికన్నా మట్టి, తర్వాత కంచు, ఆ తర్వాత రాగి వండుకున్నా కూడా పోషకాలు అలాగే ఉంటాయి. అంటే ఒక 10% పోయినా కూడా ఉంటుంది 90. తర్వాత రాగి కూడా కళాయి వేయాల్సిందే. రాగిలో ఏమో వండుకోవచ్చు అంటే ఆ రైస్ ఉండేవాళ్ళు పాదులో రాగి కాగుల్లో రైస్ వండి వెంటనే దాన్ని డిష్ అవుట్ చేసి అంటే పై తీసేసేవాళ్ళు. ఇత్తడి పాత్రలు, నీళ్లు పోసుకోవడం కూడా రాగి కాగబెట్టుకునేవాళ్ళు అనమాట రాగి. కానీ ఇప్పుడు ఏదో మేధస్సు ఇవన్నీ అంటున్నారు కదా, అవన్నీ నిజంగా ఇప్పుడు ఆ లోహాలు తయారైన కాంపోజిట్ అంటే ఆ లోహం అనేది తెలియకుండానే మన బాడీలోకి వెళ్తుంది. పాత రోజుల్లో రాజులు తినేటప్పుడు బంగారం పనులు తాపడం చేసుకుని ఆహారం మీద చేసుకుని కరిగిపోయి తినేవాళ్ళు అనమాట. అంటే ధాతు అంటాం మనం అనమాట. బంగారు ధాతువు, వెండి ధాతువు, ఆ కంచు ధాతు, ఆ ధాతువు కూడా మనం కాలక్రమేణా మన ఆహారంతో పాటు మన బాడీలోకి వెళ్తుంది. అది వెళ్ళిన తర్వాత అది ఆ తక్కువ మాత్రలో వెళ్ళినప్పుడు అది మన లోపలికి వెళ్ళి మన ధాతు పుష్టిని పెంచుద్ది. అదే అల్యూమినియం ఇవన్నీ అనుకోండి, ధాతు పుష్టిని నాశనం చేస్తాయి. అంతే, స్టీల్ ఇంకా ఫైనల్ ఆప్షన్. ఓకే, అన్నిటికన్నా అంటే సులువుగా మెయింటైన్ చేయడం చాలా ఈజీ అది. కాబట్టి మంచి రకమైన స్టీల్, క్రోమియం స్టీల్ చేసుకుంటే అన్నిటికన్నా అంటే ప్రెజెంట్ డేస్లో ఉన్న జనాలకు ఉన్న ఈ ఒక టైం అనే కన్స్ట్రైంట్కి ఇంకా ఫైనల్ ఆప్షన్ స్టీల్ అవుతుంది.